Good evening, guys, and welcome back to another day of my all India road trip. And welcome back to my channel, Singham Wheels. And season 11 అయితే స్టార్ట్ చేశాను అగైన్ టువర్డ్స్ ముంబై, నార్దర్న్ పార్ట్ ఆఫ్ ముంబై చూడటానికి. ఆగస్ట్లో రైనీ సీజన్ అండ్ అక్కడ ఫోర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, కొంచెం మంచిగా మాన్సూన్లో బాగుంటాయని విన్నాను. అందుకనే ఐఎమ్ గోయింగ్ దేర్. అండ్ గుడ్ ఈవినింగ్ అని ఎందుకు చెప్పాను అంటే, ఆల్రెడీ నేను రాజమండ్రి దగ్గరలోనే, ఇట్స్ ఆల్రెడీ 5 o'clock. ఇంటి దగ్గర బయలుదేరడం 2 o'clockకి స్టార్ట్ అయ్యాను. అండ్ నవ్ ఐఎమ్ టువర్డ్స్ రాజమండ్రి వైపు వెళ్తున్నా. రాజమండ్రికి ఇంకొక 50 kilometers ఉన్నది. అండ్ క్లైమేట్ అయితే చూడండి ఎలా ఉన్నదో, అదిరిపోయింది. వెనకాతల మబ్బు సూపర్గా ఉన్నది. అండ్ మధ్యదారిలో అయితే ఉన్నాం. అండ్ లెట్స్ కంటిన్యూ యువర్ జర్నీ. ఇంకా లోనావాలా పరిస్థితికి వస్తే, వైజాగ్ నుంచి ఇట్స్ అప్రాక్సిమేట్లీ 1300 km, అంటే క్లోజ్ టు ముంబై. లోనావాలా నుంచి నాసిక్ వైపు ట్రావెల్ చేస్తున్నాను. లోనావాలా దగ్గర లాస్ట్ టైం నేను మహారాష్ట్ర విజిట్ చేసినప్పుడు నార్దర్న్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్రలోని ముంబైని ఎగ్జామ్ చేయండి. ముంబైని ఎగ్జామ్ చేసి నార్దర్న్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్రలోని లోనావాలా వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేసాను కదా. ఇప్పుడు ఆ లోనావాలా పైన ఉన్న రాజమాచి ఫోర్ట్ అని, ప్రభాల్గఢ్ ఫోర్ట్ అని, ఇంకా కొన్ని ఫోర్ట్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మాథేరన్ నుంచి కోస్టల్ లైన్లో ఒక ప్లేస్ ఉన్నది. అక్కడి నుంచి నాసిక్. వీలైతే గుజరాత్ని టచ్ చేసి రిటర్న్ వచ్చేస్తాను. వై బికాజ్ ఈ సీజన్ నాట్ మోర్ దెన్ 13 days ఆఫ్ రోడ్ ట్రిప్ ప్లాన్. బై ది ఎండ్ ఆఫ్ ది సీజన్ మహారాష్ట్రలో ఉన్న ప్లేసెస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి, ముంబై తప్పించి. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ప్రీవియస్ సీజన్స్లో ముంబై నేను సెపరేట్గా ఎప్పుడైనా కారు బైకు కాకుండా సెపరేట్గా విజిట్ చేద్దామన్న ఆలోచనతో ఉన్నాను. అండ్ యట్ ఇంకా రాజమండ్రి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకొక 1100 km ఉన్నది. ఇట్స్ 20 hours ఆఫ్ జర్నీ ఫ్రమ్ హియర్. టైం అయితే ఎగ్జాక్ట్ 5 అయింది కాబట్టి కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తే మాత్రం రేపు మధ్యాహ్నం 12-1 గంటకల్లా వెళ్ళిపోతాం. బట్ ప్లాన్ ఈజ్ హైదరాబాద్ దరిదాపులు, అంటే ఒక 10 నుంచి 12 గంటల మధ్యలో హైదరాబాద్లో ఎక్కడైనా ఆపేసి స్లీప్ వేసి అక్కడి నుంచి వెళ్దామని. లైట్గా చిన్న వీలైతే క్యాంపింగ్, అదే పెట్రోల్ బంక్ రోడ్ సైడ్ క్యాంపింగ్, లేదా ప్లస్ ఫుడ్ ప్రిపరేషన్ ఒకటి ఉంటుంది ఈ ట్రిప్లోని. ఇప్పుడు లోనావాలా వెళ్ళినంత వరకును. ఆల్సో నా ప్రీవియస్ సీజన్స్, నా ప్రీవియస్ వీడియోస్ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గో వాచ్ దెమ్. నా ఛానల్ నేమ్ సింగం వీల్స్, WHEELZSINGIM, సింగం వీల్స్. ఆల్మోస్ట్ నేను సౌత్ ఇండియా మొత్తం కంప్లీట్ చేశాను. నార్త్ ఈస్టర్న్ పార్ట్లో సిక్కింలో 75% కంప్లీట్ చేశాను. అండ్ ఒడిశా, ఈస్టర్న్ సైడ్ స్టేట్స్ కూడా కంప్లీట్ చేశాను. ఇప్పుడు నార్త్ మిగిలింది. వెస్ట్ సైడ్ కూడా, ఇప్పుడు మహారాష్ట్ర కూడా కంప్లీట్ అయిపోతే వెస్ట్ సైడ్ గుజరాత్ అండ్ రాజస్థాన్ కూడా నెక్స్ట్ రాబోయే సీజన్స్లో వెళ్తున్నాను. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్ చేయడం మర్చిపోద్ది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది. అండ్ నౌ లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ టు లోనావాలా యాజ్ ఆఫ్ నౌ. సో లైఫ్లో నాకు తెలిసి ఫస్ట్ టైము బ్యాక్ సీట్లో కూర్చున్నాను. ప్రస్తుతం అయితే నేను ముగ్గురు ట్రావెల్ చేస్తున్నాం. 2 of my ఫ్రెండ్స్ అండ్ ఒకరు ముంబైలో పని ఉండి నాతో పాటు వస్తున్నారు. అండ్ లోనావాలా వెళ్ళినంత వరకు వస్తాడు. లోనావాలా నుంచి ముంబై వెళ్ళిపోతాడు. నేను లోనావాలా నుంచి నా వర్క్, అదే నా ట్రావెల్ని కంటిన్యూ చేస్తాను. లోనావాలా వరకు అయితే మాత్రం నో స్టాప్స్ అంటే విజిట్ చేసే ప్లేసెస్ ఏమీ లేవు, జస్ట్ అలా వెళ్ళిపోవడమే. సో దారిలో మిగతా మధ్యలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతున్నది ఏంటి అనేది మన కమింగ్ వ్లాగ్లో చూద్దాం. క్లైమేట్ అయితే చూడండి, వైజాగ్లో స్టార్ట్ అయినప్పుడు అయితే మాత్రం మంచి ఎండగా ఉన్నది. గత 4 రోజులు మంచి ఎండగానే ఉన్నది. బట్ నా ఒక గంట ముందు నుంచి చూడండి మొత్తం మబ్బు, బీభత్సంగా ఉంది మబ్బు అయితే పైన. నేను అనుకుంటున్నాను, అంటే ఆ నార్దర్న్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్రలోని మాన్సూన్లో వెళ్తే బాగుంటుంది అని చాలామంది చెప్పారు, నేను విన్నాను కూడా. బట్ థింగ్ ఈజ్, అక్కడ ఫోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి లోనావాలా, పూణే సరౌండింగ్స్లో. ఆ ఫోర్ట్సే నాకు డౌట్, ఎందుకంటే ఈ టైంలో మాన్సూన్ సీజన్లో బాగా స్లిప్పరీగా ఉంటాయి అని అన్నారు. ఎనీవేస్ ఒక 4 రోజులు వర్షం బాగా తగ్గింది, ఫుల్ ఎండగా ఉన్నది. ఎండగా ఉండడం వల్ల సరే బాగుంటుంది, ఏదో ఒకటి వర్షం పడి తగ్గింది కదా మాన్సూన్లో, బాగుంటుంది అని అనుకున్నాను.
బట్ మళ్ళీ ఏమైందంటే క్లైమేట్ అయితే పూర్తిగా మారిపోయింది. చూడండి ఎలా పడుతుందో వర్షం. రాజమండ్రి దగ్గర అయితే చూడండి వరి పంటలు విమర్శంగా వేశారు. మొత్తం అంతా వరి. ఇంకా అటు చూసుకుంటే మబ్బు, ఆ మబ్బు వైపు నుంచి కాకుండా మనం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాం హైదరాబాద్కి. అంతా నాకు తెలిసి ఆ రావులపాలెం సైడ్ ఉన్నది ఆ మేఘం అంతా. వరి అయితే మాత్రం ఘోరంగా వేశారు ఈ చుట్టుపక్కల. తాటి చెట్లు ఏదో మినీ కేరళలో ఉన్నట్లుంది ఆ కొబ్బరి చెట్లతోటి. ఆ పాయింట్లో కొబ్బరి చెట్లు అంటారు. కోనసీమ, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మాన్సూన్ లుక్ అదిరిపోయింది. టూ పచ్చళ్ళు చూడు. ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న కొబ్బరి చెట్లు అంతా. రైస్ బౌల్ అంటే ఇక్కడే ఈస్ట్ వెస్టే రైస్ బౌల్. ఆంధ్రాస్ రైస్ బౌల్. బాబా అరటి తోటలు చూడు ఎలా ఉన్నాయి. చిన్నపట్టు ఫిల్టర్ కాఫీ పాయింట్ ఏలూరు దగ్గర ఒక కాఫీ అయితే చెప్పుకున్నాం. ఫిల్టర్ కాఫీ కదా, ఆబ్వియస్గా చాలా బాగుంది. కలపూరు టోల్ గేట్ దగ్గర విజయవాడకి ఇంకొక 25 km ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకొక 50 km విజయవాడ, అక్కడి నుంచి 250 హైదరాబాద్. హైవేలో వస్తే ఇదే బాధ, టోల్ గేట్లు పరంపర. కారు అనేసరికి ఇంకా మనం టోల్ గేట్లు కట్టుకోవాల్సిందే. బైక్ అయితే జాయిన వెళ్ళిపోయేటోళ్ళం. కలపూరు టోల్ గేట్. విజయవాడకి అయితే ఇంకా 50 km. డిమార్ట్కి అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. కొన్ని నైట్ ఫుడ్కి సంబంధించిన సామాన్లు, చాకు గీకు అన్నీ కొనుక్కోవాలా. విజయవాడలో ఇంకొక 1 hour పట్టేస్తుంది ఏమో. ఫైనలీ చూస్తున్న టైం అయితే నా ఇట్స్ 2 o'clock. మధ్యలో కొంచెం ఎక్కువ బ్రేక్లు అయి తీసుకుంటూ వచ్చేసరికి ఇటు పోయింది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసరికి అవుటర్ రింగ్ రోడ్ చెక్ పోస్ట్ ఎంట్రీ అవుతున్నాం. ప్రస్తుతానికి అయితే ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్లు రైడ్ అయింది? డ్రైవ్ 654 kilometers డ్రైవ్ అయింది. ఇంకొక 677 km. 12 hours 13 hours అయితే చూపిస్తుంది. నాన్ స్టాప్గా కొడితే మాత్రం మధ్యాహ్నం 2 కల్లా వెళ్ళిపోతాం. బట్ వన్స్ ఈ అవుటర్ రింగ్ రోడ్ దాటేసి సంగారెడ్డి హైవే ఎక్కేసరికి కొంచెం 4 hours స్లీప్ చేద్దామని ఆలోచనలో లెట్స్ సీ. అనుకున్నట్లుగానే 2 o'clock వస్తాను. 2 o'clock వచ్చాం. విచ్ మీన్స్ 12 hours పట్టింది హైదరాబాద్ కంటిన్యూ జర్నీ. నైట్ టైం కదా, అందుకని అంతనేమి వ్యూస్ ఉండవు. బట్ ఇక్కడ 360 షాట్ అయితే ఎప్పుడు అలవాటు. అవుటర్ రింగ్ రోడ్ రాగానే ఒక 360 షాట్ అయితే బాగా ఇష్టం. Good morning all from Kankole, and good morning and welcome back to another day of my all India road trip. Kankole, Hyderabad tarvata first toll gate. ఈ టోల్ గేట్ దగ్గర మార్నింగ్ 4:30కి రీచ్ అయ్యాం. ఇక్కడ NHAI టీ స్టాల్ దగ్గర 4:30కి ఇక్కడికి వచ్చి ఇక్కడ అలా ఒక స్లీప్ వేస్తాం. 4 hours ఆఫ్ స్లీప్. బాగుంది, అలా నిద్ర పట్టేసింది. బికాస్ క్లైమేట్ కూడా కొంచెం
కూల్ బ్రీజ్లో అలాగే ఇప్పుడు 8 o'clock వరకు పడుకుని పోయాం. మార్నింగ్ లేచి ఒక చిన్న కాఫీ తీసుకొని ఇంక ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇంకా సంథింగ్ అరౌండ్ 600 kilometers ఉన్నది. టైం అయితే 8:30 అయింది. నైట్ 8 అయిపోవచ్చాము వెళ్ళేసరికి. బట్ థింగ్ ఇస్ మంచి కూల్ క్లైమేట్ అయితే చూడండి. ఎంత అంటే వర్షం పడలేదు కానీ వర్షపు గాలి, మొత్తం చల్లటి గాలి. హ్యాపీగా నిద్ర పట్టింది. 4 hours మంచి స్లీప్. కార్లో అలాగే సీట్లు చాపేసి పడుకునిపోయాం. కంకోల్ అంటే ఇది కంకోల్ టోల్ ప్లాజా. కంకోల్ నుంచి నెక్స్ట్ మన కర్ణాటక జహీరాబాద్, హుమ్నాబాద్, తర్వాత బార్డర్ ఉమర్గా, సోలాపూర్, అండ్ దెన్ పూణే, అండ్ దెన్ టు లోనావాలా. జహీరాబాద్ లాస్ట్ టైం మనం పందర్పూర్ వెళ్ళినప్పుడు ఏదైతే హోటల్ మహీంద్రాలో ఆగి తిన్నామో అనుకోకుండా మళ్ళీ అక్కడ ఆగాల్సి వచ్చింది. ఈరోజు కూడా ఒక చిన్న దోశ అయితే తీసుకున్నాను. దోశ అయితే తీసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇంక ఇక్కడి నుంచి మన ప్రయాణం కంటిన్యూస్గా ఇంకా చూస్తుంటే టైం బాగా పెరిగిపోయింది. 8 o'clockకి వెళ్తాం. ఇంకా మ్యాక్సిమం ఇంకా ఎర్లీ మార్నింగ్ డ్రైవే కదా, ఇంక ఇబ్బంది లేకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంకా స్టాప్స్ ఎక్కువ లేకుండా కొట్టేద్దాం. ఈ సీజన్లో మనకి వైజాగ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత 1000 km కంప్లీట్ అయింది. ఎగ్జాక్ట్గా సోలాపూర్ దగ్గరలోనే. ఇప్పుడు సోలాపూర్ అయితే వచ్చేసాం. ఇంకా 300 kilometers టు గో టు రీచ్ లోనావాలా. మళ్ళీ టైం అయితే 6 కావస్తుంది. ఈవినింగ్ 6 o'clock. పూణే సిటీలోకి అయితే బాగా రాంగ్ టైమింగ్. ఈ టైంలో చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం నేను బైక్ మీద వచ్చినప్పుడు చూసాను కదా, ట్రాఫిక్ అయితే మాత్రం చాలా క్లిష్టంగా ఉండే పరిస్థితి అయితే ఉంది. నాకు ఇప్పుడు ఏంటంటే లోనావాలా రైల్వే స్టేషన్ ఒక పాయింట్కి, అంటే సెంటర్ పాయింట్కి 76 kilometers ఉన్నది. 76 kilometers గూగుల్ ఏం చూపిస్తుందంటే 2 or 20 minutes చూపిస్తుంది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ పూణేలోని ఎంత ట్రాఫిక్కి మనం బలైపోతున్నాం. పూణే సిటీ నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఆల్మోస్ట్ 1.5 hour పైన పట్టింది. 30 kilometers అనుకుంటాను. ఇంకా ఇక్కడి నుంచి లోనావాలా అయితే 40 kilometers అప్రాక్సిమేట్గా. అండ్ ఇంకా ముందు చూసుకుంటే సహ్యాద్రి మౌంటైన్ రేంజ్ కూడా స్టార్ట్ అయింది. వర్షం వల్ల సరిగ్గా మౌంటైన్ సరిగ్గా కనబట్టలేదు. అంటే ఇంకెక్కడి నుంచి ఇంత మౌంటైన్ రేంజ్. ఈ టోల్ గేట్ చూస్తున్నారు కదా, అనుకోకుండా వేరే రూట్ ఉంటే ఇది కొంచెం ఫాస్టర్ అని చెప్పి వచ్చింది. సో ఈ రూట్లోకి తిరిగాను. అండ్ ఇది బెంగళూరు ముంబై హైవే అంట. చార్జెస్ చెప్తే ఆశ్చర్యపోతారు. అక్షరాల 320 రూపాయలు. 300 రూపాయలు వేసాడు. ఒక్క దెబ్బలో వేసాడు 320 రూపాయలు. అనవసరంగా వచ్చాను. అట్నుంచి ఒక వే ఉన్నది. ఫస్ట్ టైం ఇంత హైయెస్ట్ నేను నా లైఫ్లో కార్కి పే చేయడం. ఈ రోడ్లో ఉన్న చిన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక చిన్న టన్నల్ వస్తుంది. హైవే టన్నల్, మరో టన్నల్. ఇది కొంచెం లాంగ్ ఉంది. ఇది ఎగ్జాక్ట్ 1 kilometer లాంగ్ టన్నల్. సో గైస్, అది ఈరోజు విషయాలు. నిన్నటిది ఈరోజుది విషయాలు. ప్రస్తుతానికి ఫైనల్గా అయితే లోనావాలా వచ్చేసాను. లోనావాలాలోని ఇప్పుడు టైం అయితే 8 o'clock వచ్చాం. రూమ్ తీసుకున్నాం. రూమ్ పరిస్థితి చూడండి, 2500 rupees. చూసుకుంటే మొత్తం ఒక బిఆర్ ఇచ్చాడు, ఒక బెడ్రూమ్. ఈ వార్డ్రోబ్ సంగతి పక్కన పెడితే కిచెన్లో అయితే అఫ్కోర్స్ సామాన్లు ఏం లేవు. అండ్ ఒక హాల్. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 bedrooms. ఇదొక బెడ్రూము అండ్ ఇదొక బెడ్రూము. అంటే అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే లేవు. ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చాడు. ఓకే, సారీ, ఇది లాబరేటరీ అండ్ ఇది స్నానాలకి. సో దట్స్ ఆల్. బాగుంది.
2500కి బాగుంది, బట్ ఇట్స్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్. ముగ్గురు ఉన్నామన్న పాటుతో వాళ్ళు కూడా దిస్ ఇస్ ద ఫైనల్ ప్రైస్ అని అన్నారు, 2500. 3 పర్సన్స్కి ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ కరెక్ట్ రేటే, అంటే ఐ మీన్ బడ్జెట్ రేటే. అదండి ఇంకా సంగతులు. లాంగ్ డ్రైవ్ మధ్యాహ్నం 2 o'clock వైజాగ్లో స్టార్ట్ అయ్యాం. ఈరోజు మధ్యాహ్నం 2 o'clock వచ్చేయాల్సింది, కాకపోతే సంగారెడ్డి తర్వాత టోల్గేట్ ఆల్మోస్ట్ 5 hours, 4:30 నుంచి 8:30 వరకు 4 hours పడుకుని పోయాం. మంచి చల్లని ప్రదేశం దగ్గర నిద్ర వచ్చింది అలాగా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 8 అయింది, లేట్ అయింది అఫ్కోర్స్. బట్ ఎనీవేస్ ఈరోజు ఎర్లీగా వచ్చేసినా కూడా పూర్తిగా రెస్టే. రేపటి నుంచి ఏంటి అని అంటే, ఇప్పటి వరకు లోనావాలాలోని సింహగాడు, లోహగాడు కింద పార్ట్లో చూశాను. రేపటి నుంచి ఏంటి అని అంటే లోనావాలా నుంచి పై పార్ట్ అండ్ మహారాష్ట్రలోని కూడా పై పార్ట్, అంటే నార్థన్ సైడ్. రేపటి నుంచి అసలైన బ్లాగింగ్, అసలైన ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ డ్రైవ్. అండ్ రేపటి నుంచి అయితే మాత్రం రాజ్మాచి అని, ప్రభాల్గఢ్ అని, రతన్గఢ్ అని, రాయగఢ్ కాదు, రాయగఢ్ సీజన్ 7లో వెళ్ళాను. ఇది రతన్గఢ్. రాయగఢ్ కొంచెం కిందకు ఉన్నది, ఆ చిప్లూన్ అండ్ గుహాగర్ బీచ్ వైపు. ఇది నార్త్ సైడ్. ఈ రతన్గఢ్ అని, మాథేరన్, ఖజ్రత్, అక్కడి నుంచి అలాగా ఐ థింక్ నాసిక్ అండ్ త్ర్యంబకేశ్వర్ కూడా వెళ్దామన్న ఆలోచనలో ఉన్నాను. మొత్తానికి అయితే మహారాష్ట్రలోని నార్దర్న్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర కంప్లీట్ చేసేయాలన్న ఆలోచనతో ఉన్నాను. సో అదండి సంగతులు. సో దట్స్ ఆల్ ఫర్ ద డే అండ్ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే మాత్రం ప్లీజ్ డెఫినెట్లీ గో బ్యాక్ అండ్ విజిట్ మై ప్రీవియస్ సీజన్ వీడియోస్. దిస్ ఈస్ ద సీజన్ నెంబర్ 11, మహారాష్ట్ర, నార్దర్న్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర. అంటే మహారాష్ట్ర ఇట్స్ వెరీ వెరీ బిగ్ ప్లేస్. అది మహారాష్ట్ర ఈజ్ రిచ్ ఇన్ టూరిజం, మహారాష్ట్ర ఈజ్ రిచ్ ఇన్ అగ్రికల్చర్, మహారాష్ట్ర ఈజ్ ఆల్సో ద క్లీన్లియెస్ట్ state in India, number 1లో ఉన్న ప్లేస్. అండ్ ఆల్సో మహారాష్ట్ర హ్యాస్ ద highest GDP in all the cities or all the states in India. What not, మహారాష్ట్ర is definitely a super place. ఇంకా ఇది కూడా నేను ఇంకా నార్థన్ మహారాష్ట్ర కంప్లీట్ అయిపోతే మహారాష్ట్ర కంప్లీట్ అయిపోయినట్లే. దెన్ కూల్, మహారాష్ట్రని మళ్ళీ మనం టచ్ చేయడం అసలు లేదు. ఎప్పుడో ముంబై వచ్చినప్పుడు టచ్ చేస్తాను. అక్కడ నుంచి గుజరాత్ అండ్ రాజస్థాన్ వెళ్ళే ప్లాన్. బట్ దిస్ విల్ బి వెరీ షార్ట్ సీజన్, ఎందుకంటే ఐ జస్ట్ హ్యావ్ 12 days ఆఫ్ టైమ్. ఐ మీన్ నేను 2nd స్టార్ట్ అయ్యాను అండ్ 14th మళ్ళీ రిటర్న్ ఇంటికి స్టార్ట్ అవ్వాలి. అంటే 12 days ఆఫ్ టైం. 12 days ఆఫ్ టైంలో నాకు ఆల్రెడీ 2 days అయిపోయింది రావడానికి. మళ్ళీ వెళ్ళడానికి ఒక 2 days అయిపోతుంది. అది మేబీ ఎక్కడ సూరత్ నుంచో ఎక్కడి నుంచో ప్లాన్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు వీలైతే షిర్డీ కూడా వెళ్తాను. అంటే 8 daysలో నేను ఎన్నైతే చూడగలుగుతానో ఆ 8 days చూసేసి ఈ సీజన్ నెంబర్ 11ని క్లోజ్ చేసేస్తాను. సో దాట్స్ ఆల్ ఫర్ ద డే అండ్ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. అండ్ డెఫినెట్గా ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. లైక్ డెఫినెట్గా కొట్టండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైతే షేర్ కూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఈదర్. మీకు నా వీడియోస్లో మీకు నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటని కూడా చెప్పండి. ఐ విల్ ట్రై టు రెక్టిఫై దోస్ థింగ్స్. ఇఫ్ మీకు ఏమైనా నచ్చకపోతే డెఫినెట్గా కామెంట్ కూడా చేయండి. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.